హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంక తన్మయిలు చూసారు కదా! ఇంక కాశీ వెళ్తున్నాము రెండోసారి. ఏమేమి సర్దుకున్నామో, ఎలా తీసుకెళ్తున్నామో చూడండి. ఇదైతే ట్రాలీ బ్యాగ్ ఒకటి, ఇదైతే బయటికెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఒక పర్సు, చిన్న పర్సు, ఒక చిన్న పెద్ద బ్యాగు, 3 బ్యాగులు తీసుకెళ్తున్నాము. ఒక అర డజన్ చీరలు పెట్టుకున్నాము. ఒక నైట్ వేసుకోవడానికి మెత్తటివి ఒక 2 పెట్టుకున్నాము. బట్టలైతే అలా సర్దుకున్నాము. ఒక బెడ్‌షీటు, ఒక టవలు, ఆ విశ్వనాథునికి పంచి, ఇంకా అమ్మవారికి ఒక చీర, ఇంకా మందులు, ఇంకా జ్వరానికి, కోల్డ్‌కి, తలపోటుకి, ఒంటి నొప్పులకి, మోషన్ అయినా అవ్వకపోయినా ఇంకా అన్నిట్లికి మెడిసిన్ అయితే పెట్టుకున్నాము. ఇదైతే హ్యాండ్ శానిటైజరు, పౌడరు, అద్దాలు ఉండే బాక్సు, ఇంకా వాటర్ బాటిలు, ఇంకా దీంట్లో ఆధార్ కార్డు, ఇంకా ఇంకా వేరే కార్డ్స్ ఉంటాయి కదా! కార్డులన్నీ అలా పెట్టుకున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు కూడా పెట్టుకున్నాము. ఊరికేనే ఎందుకైనా ఉపయోగంగా ఉంటుంది అని. ఇంకా ఇవైతే గనక ట్రైన్‌లో ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోవడానికి లలిత. ఇదైతే సాయిబాబా బుక్ 1000 నామాలదుంది. ట్రైన్‌లో ఖాళీగా ఉంటాం కదా! రాసేయొచ్చు అని అది కూడా పెట్టుకున్నాము. ఇదైనా పికిల్స్ పెట్టుకున్నాము. వెజ్ పికిలు. పికిలైతే ఇలా ప్యాక్ చేసుకున్నాము. ఇవైతే టీకుంటాయని రస్కులు. ఇదైతే చలిమిడి చేసుకున్నాము. ఇంకా ఊరు వెళ్ళాక హైదరాబాద్‌లో ఉండగా చేశాను కదా! ఇది భీమవరంలో ఈరోజు చిన్న చిన్న అరిసెలేసాను. ఇదైతే మైసూర్ పాకు. ఇదైతే తినడానికి ప్లేట్లు, పేపర్ కప్పులు, చిన్న గిన్నెలు, స్పూన్లు పెట్టుకున్నాము. ఏదైనా తినడానికి ఉంటుందని. ఒక అర డజను జాకెట్ ముక్కలైతే పెట్టుకున్నాము. ఇయైతే ఒత్తులు పెట్టుకున్నాము. పెద్ద ఒత్తులైతే 5, చిన్న ఒత్తులు 108. ఇవి వెలిగించడానికి ఏమీ లేకపోతే ఉంటాయనే ఉద్దేశంతో ఇవి తేలిగ్గా ఉంటాయని ఇవి ఒక ప్రమిదలు పెట్టుకున్నాము. ఇంకా పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవి కూడా ఏమో ఉపయోగపడతాయేమో అని అవి కూడా పెట్టాము. ఇంకా అయితే గనక ఇంకా సోపు, పేస్టు, ఇంకా టంగ్ క్లీనర్‌లో కొబ్బరి నూనె ఇవన్నీ పెట్టుకున్నాం. షాంపూ, ఇది మఫ్లర్ తలకు పెట్టుకోవడానికి చలికి. ఇదైతే ఉసిరికాయ ముక్కలు నోరు బాలేనప్పుడు చప్పరించడానికి ఉసిరికాయ ముక్కలు పెట్టాను. ఆమ్లా చిప్స్ చేసాం కదా! అయి. ఇంకా కాలుకైతే ఎప్పుడు చలిగా ఉంటుంది కదా! పాదాలకి చలికాలమని సాక్సులు, ఇది మోకాళ్ళకి నొప్పొస్తే వేసుకోవడానికి అదొక సాక్సు. మోకాళ్ళది నీపయింది. ఇంక ఇవన్నీ సర్ది పెట్టుకున్నాము. ఇంకా అమ్మాయి దగ్గర అయితే విశ్వనాథుని బట్టలున్నాయి. పంచి, చీర అవి తీసుకొస్తది. ఇంకా భీమవరం తీసుకెళ్ళాక అరిసెలు వేస్తా అన్నాను కదా! ఆ చలివిడైతే ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి నైట్ బయలుదేరి తెల్లారి భీమవరం వచ్చేసాను. ఇక్కడైతే చిన్న చిన్నగా అరిసెలు వేసాము. ట్రైన్‌లో 2, 3 రోజులు ఉండవలసి వస్తుంది కదా! 2 నైట్లు, ఒక పగలు కదండీ! ఇంకా ఎవరు తలకు తోచింది ఏదో ఒకటి తీసుకొస్తారు. అన్నీ ఇంక తెచ్చినవే ఎందుకని ఒక్కో వెరైటీగా ఉంటుందని ఇవి చేసుకున్నాము. ఎప్పుడైనా ఏదో ఒక్కొక్క రకం తినడానికి ఉంటుంది కదా అని ఉద్దేశంతోటి. ఇదివరకు ఒక 15, 16 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళాను కాశీ. అంతా చూసిందే. అప్పుడు అయోధ్య రామ మందిరం కట్టలేదు కదా! ఇప్పుడు మా ఫ్యామిలీ అందరూ వెళ్తున్నారని సరదాగా అయోధ్య కూడా చూసినట్టు ఉంటుందని మళ్ళీ రెండవసారి వెళ్తున్నాను. ఆ కాశీ విశ్వనాథన్ దర్శనం రెండోసారి లభించినందుకు సంతోషపడి ఇంకా అందరితోటి వెళ్తున్నాను. అవకాశం అస్తమానం రాదు కదా! మన వాళ్ళందరం వెళ్ళినప్పుడు వెళ్ళాలి కదా! ఇవైతే కొబ్బరి చెక్కలున్నాయని అమ్మ కొబ్బరి కూర చేసి ఉంచారు. ఇంకా ఆ నూనెలో ఈ కొబ్బరి బూరెలు కూడా వేసుకున్నాము. ఒక వెరైటీ ఉంటుందని. బూరెలైతే భలే వచ్చినాయండి రౌండ్‌గా అందంగాను. ఇదివరకు వెళ్ళినప్పుడైతే ఒక గైడ్ తీసుకెళ్తారు కదా! టూరిస్టోళ్ళు వాళ్ళతోటి వెళ్ళాము. ఇప్పుడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాము. 15 మెంబర్సు. అందరూ కలిసి బాగానే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాము అని అనుకుంటున్నాము. అరిసెలైతే చూసారు కదా! ఇవైతే కరాచీ బిస్కెట్స్ అండి. ఇంకా ఇవన్నీ ఇలా సర్ది పెట్టుకున్నాము. నేనైతే ఈ 2 బ్యాగులే సర్దుకున్నాను. ఎక్కువున్నా మోయలేమని. ఇంకా వెళ్ళొస్తామండి కాశీకి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.